Good afternoon to everyone. Welcome back to another session. This is Mahendra Reddy. I am working as a economics lecturer in Government Degree College, Tandur, Vikarabad district. Today I am going to explain about measurements of migration. In the previous class, last classలో మనము వలసలు అంటే ఏమిటి, వలసలలో ఉన్నటువంటి వివిధ భావనలు, అదేవిధంగా వలసలు అందులో ఉన్నటువంటి రకాలు, అదేవిధంగా వలసలు ఏర్పడడానికి గల కారణాలు, తద్వారా ఏర్పడే పర్యవసానాల గురించి లాస్ట్ క్లాస్లో మనం చదువుకోవటం జరిగింది. ఈరోజు వలసలు అంటే ఏమిటి, మరి ఈ వలసలను ఏ విధంగా అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ వలసలను లెక్కించడానికి అనేక రకాలైనటువంటి సూచికలు, కొలమానాలను ఉపయోగించటం జరుగుతుంది. వాటి గురించి మనము ఈ రోజటి క్లాస్లో మనం చదువుకుందాం. వలస, దీనినే ఆంగ్లంలో మైగ్రేషన్ అని పిలవటం జరుగుతుంది. సో మరి ఈ మైగ్రేషన్ అనే పదము మైగ్రేర్ అనే లాటిన్ భాషా పదం నుండి ఏర్పడింది. మరి లాటిన్ భాషలో మైగ్రేర్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళడము అని అర్థం. మైగ్రేర్ అనే పదానికి అర్థము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళడం అని అర్థం. కాబట్టి వలస అంటే ఏం చెప్తున్నాం, ప్రజలు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి తరలి వెళ్ళటాన్ని వలస అని అంటారు. లేదా ఒక గ్రామం నుంచి నగరానికి లేదా పట్టణానికి తరలి వెళ్ళటాన్నే వలస అని అంటారు. లేదా ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రజలు తరలి వెళ్ళటాన్నే వలస అని పిలవటం జరుగుతుంది. మరి ఇక్కడ జనాభా నిర్మితిలో అతి ప్రధానమైనటువంటి భాగము వలస అని చెప్తున్నాం. అంటే జనాభా నిర్మితిని ప్రభావితం చేసే అంశాలలో వలస ప్రధానమైనటువంటిది. ఎందుకంటే ఈ వలసల వల్ల జనాభా పరిమాణం పెరగవచ్చు లేదంటే తగ్గవచ్చు. కాబట్టి జనాభా నిర్మితిని ప్రభావితం చేసే అంశాలలో వలసలు ప్రధానమైనటువంటిది. ఈ వలస అనేటువంటిది ఒక సాంఘిక ప్రక్రియ అని చెప్తున్నాం. సాంఘిక ప్రక్రియ అని చెప్తున్నాం ఎందుకంటే ఇది రెండు విధాలుగా ఉంటుంది. వలస రావడం ఉంటుంది, వలస పోవడం కూడా ఉంటుంది. కాబట్టి రెండు రకాల వలసలు ఉంటాయి. వలస రావడం అంటున్నాం, వలస పోవడం అని కూడా పిలవటం జరుగుతుంది. ఒకప్పుడు మనం చూసినట్లయితే వలసలు ఎందుకు జరిగేవి, ఒకప్పుడు వలసలు ఎందుకోసం జరిగేవి అంటే యుద్ధాలు సంభవించినప్పుడు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కావచ్చు, అంటే వరదలు కావచ్చు, కరువు కాటకాలు కావచ్చు, అతివృష్టి అనావృష్టి కావచ్చు, అదేవిధంగా భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, ఇటువంటి ప్రమాదాలు ఏర్పడినప్పుడు వలసలు అనేటువంటివి జరిగేవి. మరి అంతేకాకుండా ఆధునిక కాలంలో వలసలు దేనితో ముడిపడి ఉన్నాయి, ఏ కారణంగా వలసలు జరుగుతున్నాయి అంటే ఆర్థికపరమైనటువంటి కారణాల వల్ల ఆధునిక కాలంలో వలసలు అనేటువంటివి జరుగుతున్నాయి. అంటే ప్రజలు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వలసలు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆధునిక కాలంలో వలసలు దేనితో ముడిపడి ఉన్నాయంటే ఆర్థికపరమైన విధానాలతో ముడిపడి ఉన్నాయి, రాజకీయపరమైనటువంటి విధానాలతో ముడిపడి ఉన్నాయి, ప్రభుత్వం తీసుకునే చర్యలతో ఈనాడు వలసలు అనేటువంటివి ముడిపడి ఉన్నాయి అని చెప్తున్నాం. మరి వలసలు అనేవి కేవలం మానవులకు మాత్రమే పరిమితమై ఉంటాయా? వలసలు అనేవి కేవలం మానవులకు మాత్రమే పరిమితమై ఉండవు. జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, అవి కూడా వలస వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది. జీవనోపాధి కోసం, ఆహారం కోసం పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, గుంపులుగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసలు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. మరి ఈ వలసలను ఏ విధంగా అంచనా వేయటం జరుగుతుంది అంటే వలసలను లెక్కించడానికి ప్రధానంగా ఎటువంటి పద్ధతులను ఉపయోగించటం జరుగుతుంది. సాధారణంగా అన్ని దేశాలు కూడా వలసలను అంచనా వేస్తున్నాయి. కాబట్టి మన దేశం కూడా వలసలను అంచనా వేయటం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ వలసలను అంచనా వేయడానికి అంటే లెక్కించడానికి అనేక రకాలైనటువంటి కొలమానాలను లేదా సూచికలను ఉపయోగించటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. ప్రధానంగా రెండు పద్ధతుల ప్రకారం అంటే ఈ వలసలను అంచనా వేయడానికి రెండు పద్ధతులను ఉపయోగించటం జరుగుతుంది. బై యూజింగ్ 2 methods we are estimating the migration. రెండు పద్ధతుల ద్వారా వలసలను లెక్కించడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ప్రత్యక్ష పద్ధతులు, డైరెక్ట్ మెథడ్స్ అని చెప్తున్నాం. రెండు పరోక్ష పద్ధతులు, ఇండైరెక్ట్ మెథడ్స్. సో ఈ రెండు పద్ధతుల ప్రకారం వలసలను అంచనా వేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అందులో మొట్టమొదటిది ప్రత్యక్ష పద్ధతులు, డైరెక్ట్ మెథడ్స్ అని చెప్తున్నాం. అంటే జనరల్గా మనం
చూసినట్లయితే మన భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను అంచనా వేయటం జరుగుతుంది. శాస్త్రీయంగా 1891 నుంచి జనాభా సంబంధమైనటువంటి అంశాలను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది, ప్రత్యక్ష పద్ధతి. ఎస్, కాబట్టి ఇక్కడ ఈ పద్ధతి ప్రకారం జనాభాను అంచనా వేసేటప్పుడు ఏం చేస్తారంటే, అంటే వలసలను అంచనా వేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే జనాభా లెక్కలను సేకరిస్తుంటారో, అంటే జనాభా లెక్కల సమయంలో వ్యక్తులకు కొన్ని ప్రశ్నలు అడిగి వారి యొక్క చలనానికి సంబంధించినటువంటి దత్తాంశాలను సేకరించటం అనేటువంటిది జరుగుతుంది. ఎవ్రీ 10 yearsకి ఒకసారి జనాభా లెక్కలను అంచనా వేస్తారు కదా, అట్లా జనాభా లెక్కలను అంచనా వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ అంచనా వేసే అధికారి ప్రజలకు కొన్ని ప్రశ్నలను అడగటం అనేటువంటి జరుగుతుంది. ఈ వలసలకు సంబంధించి చలనాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను అడిగి వారి వద్ద నుంచి సమాధానాలను రాబట్టుకొని దత్తాంశాన్ని నోట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇది డైరెక్ట్ మెథడ్, ప్రత్యక్ష పద్ధతి అని చెప్తున్నాం. ఏమడుగుతారు అక్కడ? వారి యొక్క జన్మస్థలానికి సంబంధించినటువంటి, నివాస స్థలానికి సంబంధించినటువంటి అంశాలను ప్రత్యక్షంగా అడిగి సమాచారాన్ని సేకరించడం అనేటువంటి జరుగుతుంది. మరి ఇక్కడ ఈ ప్రత్యక్ష పద్ధతులలో ప్రధానంగా 4 రకాలనేటువంటివి ఉంటాయి. నెంబర్ 1 ఏమని చెప్తున్నాం? జన్మస్థలము. నెంబర్ 2 నివాస కాల వ్యవధి. నెంబర్ 3 ఇంతకు పూర్వం నివాస స్థలము. నెంబర్ 4 ఒక నిర్ణీత తేదీకి పూర్వం ఉన్నటువంటి నివాస ప్రదేశము. ఇవి 4 కూడా ప్రత్యక్ష పద్ధతులకు సంబంధించినటువంటి అంశాలు. కానీ జనాభా లెక్కలకు సంబంధించిన వివరాలను సేకరించేటప్పుడు ప్రజలకు కొన్ని ప్రశ్నలు అడిగి ఈ వలసలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. అందుకోసం 4 రకాలైనటువంటి పద్ధతులను అనుసరించడం జరుగుతుంది. నెంబర్ 2 పరోక్ష పద్ధతులు. ఇక్కడ జనాభాను అంచనా వేయడానికి కొన్ని పరోక్ష పద్ధతులను కూడా లెక్కించడం అనేటువంటి జరుగుతుంది. అవి ఏంటివంటే, నెంబర్ 1 కీలక అంశాల గణాంక పద్ధతి. ముఖ్యమైన అంశాలకు సంబంధించిన గణాంక వివరాలను సేకరించి వలసలను అంచనా వేయటం జరుగుతుంది. నెంబర్ 2 వలస రేటు. నెంబర్ 3 అంతర్వలస రేటు, అంటే దేశంలో జరిగినటువంటిది, వితిన్ ద ప్రాంతంలో జరిగినటువంటిది. బాహ్య వలస రేటు, అదేవిధంగా నికర వలస రేటు. ఇవన్నీ కూడా పరోక్ష పద్ధతులు అని చెప్తున్నాం. కాబట్టి 2 పద్ధతులను ఉపయోగించి ఇక్కడ వలసలను అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఒకటి ప్రత్యక్ష పద్ధతి అంటున్నాం, 2 పరోక్ష పద్ధతి అని చెప్తున్నాం. వీటి గురించి మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 1 ప్రత్యక్ష పద్ధతులు. ప్రత్యక్ష పద్ధతులలో ప్రధానమైనటువంటిది ఫస్ట్ 1 ఏమని చెప్తున్నాం? జన్మస్థలము అని అంటున్నాం. అంటే ఈ ప్రత్యక్ష పద్ధతుల ప్రకారము వలసలను అంచనా వేసేటప్పుడు ఏం చేస్తారంటే, జనాభాను లెక్కించేటప్పుడే వ్యక్తులకు సంబంధించినటువంటి చలన విషయాలను, అంటే కొన్ని ప్రశ్నలను ప్రజలకు అడిగి, ఈ చలనానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను ప్రజలకు అడిగి వారి వద్ద నుంచి దత్తాంశాన్ని సేకరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ప్రత్యక్ష పద్ధతి అని చెప్తున్నాం. ఇందులో ప్రధానంగా ఇది 4 రకాలుగా ఉంటుంది అని చెప్తున్నాం. అందులో ఒకటి జన్మస్థలం. అంటే జనాభా లెక్కలు అనేవి వ్యక్తుల యొక్క స్థలానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేస్తుంది. పలానా ఎక్స్ అనే వ్యక్తి ఏ గ్రామంలో నివసిస్తున్నాడు, ఎక్కడ నివసిస్తున్నాడు, అతని యొక్క ఏజ్ ఎంత, ఒకవేళ వివాహం అయినట్లయితే అతని యొక్క భార్యకు సంబంధించిన వివరాలు, వారి యొక్క పిల్లలకు సంబంధించిన వివరాలు సేకరించడం అనేటువంటి జరుగుతుంది. అట్లా ఇక్కడ జన్మస్థలాన్ని ఆధారంగా చేసుకొని కూడా వలసలను అంచనా వేయటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి జనాభా లెక్కలు అనేవి వ్యక్తుల యొక్క స్థలానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియచేయటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఏం చేస్తారు? ప్రజలకు కొన్ని ప్రశ్నలను అడగటం అనేటువంటిది జరుగుతుంది. ప్రశ్నలు అడిగిన తర్వాత వారు ఇచ్చినటువంటి సమాధానాన్ని కూడా నిర్దిష్టంగా, ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారి వాటిని నమోదు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. అంతేకాకుండా డైరెక్ట్ మెథడ్ కాబట్టి ప్రజలు చెప్పే వివరాలు అనేటువంటివి నిర్దిష్టంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సరైనటువంటి సమాచారాన్ని నేరుగా తెలుసుకోవడానికి ఈ పద్ధతిలో అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. కాబట్టి సాధారణంగా వ్యక్తులు వారి యొక్క జన్మస్థలాన్ని సులభంగా గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. వేర్ ఈజ్ యువర్ బర్త్ ప్లేస్ అంటే ఐ వాజ్ బోర్న్ ఇన్ తాండూరు అని చెప్తాను. నేను తాండూరులో పుట్టాను, లేదా నేను కోడంగల్లో పుట్టాను, లేదంటే నేను కొడంగల్ మండలంలోని టేకల్కోట్ గ్రామంలో పుట్టాను అని టక్కున జవాబు చెప్పవచ్చు. ఎవరైనా చెప్తారు మీ బర్త్ ప్లేస్ ఎవరంటే ఎవరైనా కూడా ఈజీగా చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి సాధారణంగా వ్యక్తులు వారి యొక్క జన్మస్థలాన్ని సులభంగా గుర్తుంచుకుంటారు.
అయితే కొన్ని సందర్భాలలో ముఖ్యంగా రాజకీయ కారణాల వల్ల జన్మస్థలాన్ని నిర్దిష్టంగా చెప్పలేకపోవచ్చు. కాబట్టి జన్మస్థలానికి సంబంధించినటువంటి దత్తాంశం ద్వారా 2 జనాభా లెక్కల మధ్య కాలంలో జరిగినటువంటి వలసలను అంచనా వేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మొదటి ఏంటి, జనాభా లెక్కల సమయంలో నివసిస్తున్నటువంటి ప్రవాసీయుల యొక్క సంఖ్యను తీసుకోవటం జరుగుతుంది. రెండవ జనాభా లెక్కల సమయంలో నాటికి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ప్రవాసీయుల యొక్క సంఖ్య అందులో నుంచి తీసివేయటం అనేటువంటి జరుగుతుంది. ఇట్లా అదేవిధంగా ఏంటి, కొత్తగా వలస వచ్చిన వారి యొక్క సంఖ్యను 2 కలిపినట్లయితే 2 జనాభా లెక్కల మధ్య గల వలసను అంచనా వేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ జనాభాను అంచనా వేయడానికి ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి పద్ధతి. ఈ జన్మస్థలానికి సంబంధించినటువంటి వివరాలను సేకరించి సులభంగా వలసలను అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఎట్లా అంచనా వేస్తున్నారు? జన్మస్థలానికి సంబంధించినటువంటి దత్తాంశం ద్వారా 2 జనాభా లెక్కల మధ్య కాలంలో జరిగినటువంటి వలసలను లెక్కిస్తున్నారు. ఫస్ట్ జనాభా లెక్కల సమయంలో నివసిస్తున్న ప్రవాసీయుల యొక్క సంఖ్యను తీసుకుంటున్నారు. నెక్స్ట్ రెండవ జనాభా లెక్కల సమయంలో నాటికి అక్కడ నుంచి వెళ్ళిపోయిన ప్రవాసీయుల యొక్క సంఖ్యను అందులోంచి తీసివేస్తున్నారు. ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిపోయిన వారి యొక్క సంఖ్యను తీసివేస్తున్నారు. అదేవిధంగా కొత్తగా వలస వచ్చినటువంటి వారి యొక్క సంఖ్యను కలిపినట్లయితే 2 జనాభా లెక్కల మధ్య గల వలసను అంచనా వేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. రెండవది నివాస కాల వ్యవధి. ఈ నివాస కాల వ్యవధిని బట్టి కూడా వలసలను అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే సర్టెన్ పీరియడ్ జనాభా లెక్కలను సేకరించేటప్పుడు ఒక వ్యక్తి కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఎంతకాలం నుండి నివసిస్తున్నారు, 2 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారా, 3 సంవత్సరాల నుంచా, లేదా 4 సంవత్సరాల నుంచా, లేదా 5 సంవత్సరాల నుంచా అనే విషయాలను ఇక్కడ ప్రశ్నించటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వెరీ సింపుల్, నివాస కాల వ్యవధి పేర్లు ఉందండి, ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని కూడా ఇక్కడ వలసలను అంచనా వేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నారు, జనాభా లెక్కలను సేకరించేటప్పుడు ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఒక కుటుంబం కావచ్చు, ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఎంతకాలం నుండి నివసిస్తున్నారు అనే విషయాలను ఇక్కడ ప్రజలకు అడిగి వారి వద్ద నుంచి సమాచారాన్ని సేకరించి నమోదు చేసుకోవటం అనేటువంటి జరుగుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం రాబట్టడం ద్వారా ఏం చేస్తున్నారు, ఆ ప్రదేశంలో వలస ఏ మేరకు జరుగుతుంది, అసలు వలస జరుగుతున్నాయా, జరగట్లేవా, ఒకవేళ జరిగితే ఏ మేరకు జరుగుతున్నాయి అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జనాభా లెక్కలను సేకరిస్తున్న ప్రదేశంలో స్థిరంగా ఎక్కడికి వెళ్లకుండా నివసిస్తున్న వారిని వలస వెళ్ళని వ్యక్తులుగా మనము నిర్ణయించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. తమ స్వస్థలానికి తిరిగి వచ్చిన ప్రవాసీయుల సంఖ్యను అంచనా వేయటం ద్వారా కూడా అంతకు పూర్వం ఉన్నటువంటి వలస సరళిని కూడా తెలుసుకోవచ్చు. అసలు వలసలు జరుగుతున్నాయా జరగట్లేవా తెలుసుకోవచ్చు దీన్ని బట్టి. ఒకవేళ జరిగినట్లయితే, ఒకవేళ తిరిగి వచ్చినటువంటి వారి యొక్క సంఖ్యను కూడా అంచనా వేయటం ద్వారా అంతకు ముందున్నటువంటి వలసల యొక్క సరళిని ఎక్కువ జరుగుతున్నా లేదా తక్కువ జరుగుతున్నా అనే విషయాన్ని కూడా నివాస కాల వ్యవధిని బట్టి మనం తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. అదేవిధంగా ఇంతకు పూర్వము నివాస స్థలం అంటే వలసలు జరుగుతుంటాయి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసలు జరుగుతుంటాయి. అట్లా ఈ వలసల యొక్క సరళిని అంచనా వేసేటప్పుడు ఇంతకు పూర్వము నివాస స్థలాన్ని ఆధారంగా చేసుకొని కూడా ఇక్కడ వలసల యొక్క తీరును అంచనా వేయటం అనేటువంటి జరుగుతుంది. అంటే గత నివాస స్థలానికి సంబంధించినటువంటి దత్తాంశము వారి యొక్క జీవిత కాలంలో ఎప్పుడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వలస వెళ్ళినటువంటి వ్యక్తులను గుర్తించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే జనాభా సేకరణలో భాగంగా నివాస స్థలం కావచ్చు, జన్మస్థలంలో కావచ్చు, గతంలోని నివాస స్థలానికి సంబంధించినటువంటి దత్తాంశాలను వర్గీకరించటం జరుగుతుంది, విశ్లేషించటం జరుగుతుంది. తద్వారా స్థానిక వలసలు అంటే ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి, లేదా ఒక గ్రామం నుంచి ఒక నగరానికి, లేదా ఒక గ్రామం నుంచి ఒక పట్టణానికి స్థానిక వలసలు మరియు బాహ్య వలసలు అంచనా వేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా జన్మస్థలం కావచ్చు, గమ్యస్థలం కావచ్చు, రెండింటి మధ్య ఉన్నటువంటి పరిమాణాన్ని కూడా లెక్కించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ దత్తాంశం ద్వారా జన్మస్థానం నుండి గమ్యస్థానానికి జరిగే ప్రత్యక్ష చలనాన్ని సులభంగా మనం అంచనా వేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. ఇది ఇంతకు పూర్వం నివాసం ఉన్నటువంటి స్థలాన్ని బేస్ చేసుకొని అంచనా వేసే వలస రేటు అని చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒక నిర్ణీత తేదీకి పూర్వం ఉన్న నివాస ప్రదేశము,
అంటే ఇక్కడ వలసలను అంచనా వేసేటప్పుడు ఒక కట్ ఆఫ్ డేట్ని పెట్టుకోవటం అనేటువంటి జరుగుతుంది, ఒక నిర్ణీత తేదీని నిర్ణయించుకోవటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. అంటే ఈ పద్ధతి ప్రకారం ఏంటి, ఒక నిర్ణీత తేదీ నాటికి పూర్వం ఉన్న నివాస ప్రదేశానికి సంబంధించినటువంటి దత్తాంశాల ద్వారా వలసలకు సంబంధించినటువంటి ఒక నిర్దిష్ట విరామ సమయాన్ని కనుగొనడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే ఈ విరామ కాలాన్ని నిర్దిష్టంగా ఎంతకాలం అని చెప్పడానికి వీలనేటువంటిది అవుతుంది. ఇటువంటి సమాచారము ప్రస్తుతం జరిగే వలస విశ్లేషణకు మరొక సమయంలో జరిగే వలస విశ్లేషణ శాతానికి లెక్కించడానికి అవకాశం అనేటువంటిది బాగా ఉంటుంది. అంటే ప్రస్తుతం జరిగే వలస విశ్లేషణకు మరొక సమయంలో జరిగే వలస శాతాన్ని లెక్కించడానికి పద్ధతి అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాం. సో ఈ 4 కూడా దేనికి సంబంధించినటువంటి పద్ధతులు అంటే వలసలను లెక్కించడానికి అంచనా వేసే ప్రత్యక్ష పద్ధతులని మనం పిలవటం అనేటువంటి జరుగుతుంది. ఒకటి, జన్మస్థలాన్ని బేస్ చేసుకొని వలసలను అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. సో జన్మస్థలం సులభంగా గుర్తుపెట్టుకుంటారు అందరూ కాబట్టి జనాభా వివరాలను సేకరించే వ్యక్తి ప్రజలకు కొన్ని ప్రశ్నలు అడిగి వారి యొక్క జన్మస్థలానికి సంబంధించిన వివరాలను సేకరిస్తుంటాడు. 2, నివాస కాల వ్యవధికి ఎన్ని సంవత్సరాల నుంచి నివాసం వస్తున్నావు దానిని బట్టి కూడా వలసలను అంచనా వేయచ్చు. ఇంతకు పూర్వం నివాసం ఉన్నటువంటి స్థలం, అదేవిధంగా ఒక నిర్ణీత తేదీకి పూర్వం ఉన్నటువంటి నివాస స్థలం. ఈ 4 పద్ధతులు కూడా ప్రత్యక్ష పద్ధతులు. అంటే జనాభా వివరాలను సేకరించేటప్పుడు సేకరించే వ్యక్తి ప్రజలకు కొన్ని ప్రశ్నలు అడిగి వారి వద్ద నుంచి సమాచారాన్ని సేకరించి వలసలను అంచనా వేయటం అనేటువంటి జరుగుతుంది. అంటే గమ్యస్థానం కావచ్చు, అంతిమ స్థానం కావచ్చు, అదేవిధంగా ఆరంభ స్థలం కావచ్చు, అదేవిధంగా వలసల యొక్క సరళిని కూడా ఇక్కడ అంచనా వేయడానికి ఈ పద్ధతిలో అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వలసలను అంచనా వేయడానికి ఇతర పరోక్ష పద్ధతులను కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇతర పద్ధతుల ద్వారా కూడా వలసలను అంచనా వేయటం అనేటువంటి జరుగుతుంది. అవి ఏంటివంటే నెంబర్ 1 కీలక అంశాల గణాంక పద్ధతి. కీలక అంశాల గణాంక పద్ధతి. నెంబర్ 2 వలస రేట్ ఆఫ్ మైగ్రేషన్. అదేవిధంగా అంతర్వలస రేటు, అదేవిధంగా బాహ్య వలస రేటు, అదేవిధంగా నికర వలస రేటు. ఇవన్నీ కూడా పరోక్ష పద్ధతులు. ఈ పద్ధతుల ద్వారా కూడా వలస యొక్క రేటును మనం తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది, వలసల యొక్క శాతాన్ని తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. వీటిని మనం 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 ఏమని చెప్తున్నాం, కీలక అంశాల గణాంక పద్ధతి. ఇక్కడ వలసలను అంచనా వేయడానికి ఉపయోగించే పద్ధతులలో ప్రధానమైనటువంటిది కీలక అంశాల గణాంక పద్ధతి. ఇక్కడ ఈ పద్ధతిలో వలసలను అంచనా వేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇందులో వ్యక్తి జీవితానికి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలను తెలుసుకోవటం అనేటువంటి జరుగుతుంది. అంటే వ్యక్తి జీవితానికి సంబంధించినటువంటి ఇక్కడ కీలక అంశాలంటే అతని యొక్క జననం కావచ్చు, అతని యొక్క మరణం కావచ్చు వంటి వాటికి సంబంధించినటువంటి దత్తాంశాన్ని తీసుకొని వలసలను అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. అందుకోసం ఈ క్రింది సమీకరణాన్ని ఉపయోగిస్తారు. ఏమిటి ఆ సమీకరణం అంటే M = P1 - P0 - B - D. ఈ సమీకరణాన్ని ఉపయోగించి కీలక అంశాల గణాంక పద్ధతి ప్రకారం వలసలను అంచనా వేయటం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఏమంటే నికర వలస అని అర్థం, నెట్ మైగ్రేషన్ అని అర్థం. P0 P1 అంటే ఒక జనాభా లెక్కల సమయంలో మరియు ఆ తర్వాత జనాభా లెక్కల సమయంలో గల జనాభా. P0 P1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2019లో 19 జనాభా లెక్కల సమయంలో జనాభా. P1 అంటే 2020 జనాభా లెక్కల సమయంలో గల జనాభా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 10 years ఒకసారి అంటున్నాం కదా, 2001లో జనాభా లెక్కల సమయంలో ఉన్నటువంటి జనాభా, 2011 జనాభా లెక్కల సమయంలో ఉన్నటువంటి జనాభా. P0 ఏమో 2001 అవుతుంది, 2011 ఏమో P1 అనేటువంటిది అవుతుంది. అదేవిధంగా B మరియు D, ఇక్కడ B మరియు D మనకేం సూచిస్తాయి, ఈ 2 జనాభా లెక్కల మధ్య కాలంలో గల జననాలు మరణాలను సూచించటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం, 2001
ఒకవేళ బి అయినట్లయితే డి 2011 అవుతుంది. అంటే 2001లో జనాభా లెక్కల సమయంలో ఉన్నటువంటి జననాలు మరణాలు, అప్పుడు డి 2011లో ఉన్న జనాభా లెక్కల సమయంలో ఉన్నటువంటి జననాలు మరణాలు. ఇట్లా ఈ వివరాలను సేకరించి సులభంగా వలసలను అంచనా వేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ వలసలను అంచనా వేయడానికి ఉపయోగించే పద్ధతులలో చాలా సులభమైనటువంటి పద్ధతి, ఖచ్చితమైనగా వలసలను అంచనా వేయడానికి అవకాశం అనేటువంటిది ఈ పద్ధతిలో ఉంటుంది. ఎందుకంటే మనకు లభించే దత్తాంశం అనేటువంటిది విశ్వసనీయమైనదిగా ఉన్నట్లయితే వలసల గురించి వచ్చే సమాచారం ఖచ్చితంగా మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువలన జననాలు కావచ్చు, మరణాలు కావచ్చు, తప్పనిసరిగా అధికారిక యంత్రాంగం అనేటువంటిది నమోదు చేయటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి నమోదు చేసినటువంటి జనన మరణాల వివరాలను ఆధారంగా చేసుకుని ఈ పద్ధతి ప్రకారము వలసలను అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాను. అదేవిధంగా వలస రేటు, వలస రేటు అంటే ఒక నిర్దిష్ట వలస విరామ సమయంలో ఒక ప్రాంతం మొత్తం జనాభాతో పోలిస్తే వలస వచ్చిన వారి సంఖ్య ద్వారా వలస రేటును నిర్ణయించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే ఈ పద్ధతి ప్రకారము వలస రేటును అంచనా వేయడానికి ప్రత్యేకంగా ఈ సమీకరణాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఏంటి అంటే క్యాపిటల్ M M డివైడెడ్ బై P ఇంటూ K, ప్రతి 1000 మందికి ఈ వలస రేటును అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ M అనేటువంటిది, క్యాపిటల్ M అనేటువంటిది వలస రేటును సూచిస్తుంది. స్మాల్ m అనేది వలస విరామ సమయంలో గల వలస రేటును సూచిస్తుంది. P అనేటువంటిది విరామ సమయంలో వలస వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి జనాభాను సూచిస్తుంది. K అనేటువంటిది 1000, ప్రతి 1000 మందికి వలస రేటును అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. కాబట్టి దీని ప్రకారం కూడా వలసలను మనం అంచనా వేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. సో ఎట్లా అంచనా వేస్తున్నారు దీని ప్రకారం వలసలని అంటే విరామ సమయంలో గల వలస రేటుని, అదేవిధంగా విరామ సమయంలో వలస వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి జనాభాను పరిగణలోకి తీసుకొని అంటే వలస విరామ సమయంలో గల వలస రేటు డివైడెడ్ బై వలస వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి జనాభా ఇంటూ 1000కి సమానం చేసినట్లయితే మనకు వలస రేటు రావటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నారు. అదేవిధంగా అదేవిధంగా అంతర్వలస రేటు ఇన్ మైగ్రేషన్ అంటే ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతంలో 1000 మంది జనాభాకు ఎంతమంది వలస వచ్చారో తెలుసుకోవడానికి మనకు అంతర్వలస రేట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి 1000 మందికి లెక్కిస్తారు. కాబట్టి ఏం చెప్తున్నాం, ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతంలో 1000 మంది జనాభాకు ఎంతమంది వలస వచ్చారో తెలుసుకోవడానికి అంతర్వలస రేటును ఉపయోగించడం జరుగుతుంది. దానికోసం కూడా ఒక ప్రత్యేకంగా ఒక సమీకరణం అనేటువంటిది ఉంది. ఏంటి ఆ సమీకరణం అంటే చెప్తున్నాం, అంతర్వలస రేటు ఈజ్ ఈక్వల్ వలస వచ్చిన వారి సంఖ్య డివైడెడ్ బై ఆ ప్రాంతంలో ఏడాది మధ్య జనాభా ఇంటూ 1000. ఈ సమీకరణం ద్వారా అంతర్వలస రేటును మనం లెక్కించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంతర్వలస రేటు అంటున్నాం. ఇక్కడ అంతర్వలస రేటు ప్రకారము వలస రేటును అంచనా వేయడానికి ప్రధానంగా ఈ సమీకరణాన్ని ఉపయోగిస్తారు. ఎట్లా, వలస వచ్చిన వారి సంఖ్య అంటే ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతంలో 1000 మంది జనాభాకి ఎంతమంది వలస వచ్చారో తెలుసుకోవడానికి మనకు ఈ వలస రేటు అనేటువంటి ఉపయోగపడుతుంది. దానికోసం మనం ఉపయోగించే సమీకరణం ఏంటి, అంతర్వలస రేటు ఈజ్ ఈక్వల్ వలస వచ్చిన వారి సంఖ్య డివైడెడ్ బై ఆ ప్రాంతంలో ఏడాది మధ్య 1000. ఫర్ ఎగ్జాంపుల్ 2019
ఫర్ ఎగ్జాంపుల్ తాండూరుకి వలస వచ్చిన వారి యొక్క సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉంది అనుకుందాం. ఓకే, ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం. ఆ ప్రాంతంలో ఏడాది మధ్య జనాభా ఒక 2019 ఏడాది జనాభా ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది ఉన్నారు అనుకుందాం. ఓకే, జనాభా ఎంత ఉంది? 1000 ఉంది. వలస వచ్చిన వారి యొక్క సంఖ్య ఎంత ఉంది? 1000. ఇప్పుడు మనం వలస రేటును, అంతర్వలస రేటును మనం లెక్కించడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా లెక్కిస్తాం? అంతర్వలస రేటు ఈజ్ ఈక్వల్ టు, సూత్రం ఏంటి? వలస వచ్చిన వారి సంఖ్య 100 డివైడెడ్ బై ఆ ప్రాంతంలో ఏడాది మధ్య జనాభా 1000 ఇంటూ 1000 ఇంటూ 1000. ఇక్కడ రాస్తాను. 100 డివైడెడ్ బై 1000 ఇంటూ 1000. ఈ 1000 క్యాన్సల్. ఈజ్ఈక్వల్ ఎంత వస్తుంది? 100. అంటే అంతర్వలస రేట్ ఎంత అవుతుంది? 100కు సమానం కావటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతంలో 1000 మంది జనాభాకు ఎంత వచ్చారు అని తెలుసుకోవడానికి అంతర్వలస రేట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అదేవిధంగా బాహ్య వలస రేటు, ఇది కూడా ప్రతి 1000 మందికి అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఎట్లా లెక్కిస్తారు బాహ్య వలస రేటును? అవుట్ ఇమిగ్రేషన్. ఇంతకుముందేమో ఇన్ ఇమిగ్రేషన్, ఇదేమో అవుట్ ఇమిగ్రేషన్. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతంలో 1000 మంది జనాభాకు ఎంతమంది వలస వచ్చారో తెలుపుతుంది. ఎస్, బాహ్య వలస రేటు. ఇది కూడా సేమ్, అంటే వలస వెళ్ళి, ఇంతకుముందేమో వలస వచ్చిన వారిది, ఇప్పుడేమో వలస వెళ్ళినటువంటి వారిది బాహ్య వలస రేటు. దీనికి సూత్రం ఏంటి? వలస వెళ్ళిన వారి సంఖ్య, అంటే ఆ ప్రాంతం తాండూరు నుంచి ఇతర ప్రాంతానికి ఎంతమంది వలస వెళ్ళారు, ఆ ప్రాంతంలో తాండూరులో ఉన్నటువంటి జనాభా ఇంటూ 1000 చేసినట్లయితే బాహ్య వలస రేట్ అనేటువంటి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాహ్య వలస రేటు. సూత్రం ఏంటి? బాహ్య వలస రేటుకు అవుట్ ఇమిగ్రేషన్, వలస వెళ్ళిన వారి సంఖ్య డివైడెడ్ బై ఆ ప్రాంతంలో ఏడాది మధ్య జనాభా ఇంటూ 1000. బాహ్య వలస రేటు ఈజ్ ఈక్వల్ టు అవుట్ ఇమిగ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ ఇమిగ్రేషన్ ఓఐ. అవుట్ ఇమిగ్రేషన్ ఈజ్ కాల్డ్ వలస వెళ్ళిన వారి సంఖ్య. అంటే తాండూరు ప్రాంతం నుంచి ఇతర ప్రాంతానికి వలస వెళ్ళిన వారు ఫర్ ఎగ్జాంపుల్ 150 మంది అనుకుందాం 2019లో. ఫర్ ఎగ్జాంపుల్ తాండూరు యొక్క జనాభా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1200 మంది అనుకుందాం, ఇంటూ 1000 మందికి లెక్కిస్తారు. ఓకే, 1000 మందికి లెక్కించటం జరుగుతుంది. ఇంకొక 0 యాడ్ చేస్తాను ఇక్కడ. అవుట్ ఇమిగ్రేషన్ ఈజ్ ఈక్వల్ 150 వెళ్ళినవారు 150 జనాభా 1200 ఇంటూ 1000. ఈ 2 సున్నాలు క్యాన్సల్.
150 ఇంటూ 10 1500 అవుతుంది. 1500 డివైడెడ్ బై 12 తోటి భాగిస్తున్నాం. 12 తోటి భాగిస్తాం. 12 ఎక్కం 12, 5 దగ్గర 2 అయితే 3 0. ఎన్నిట పోతుంది? 12 రెంట్ల 24. 24 అంటే 6 వస్తుంది, మళ్ళీ ఒక 0 పెట్టుకుంటాం. 12 5 60. సో ఎంత? 125 మంది అవుట్. వలస వెళ్ళినటువంటి వారు రేటు ఎంత ఉంది? 125 మంది ఉంది. ఇట్లా ఇన్ ఇమిగ్రేషన్, అవుట్ ఇమిగ్రేషన్, ఇది ప్రతి 1000 మందికి అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి అంచనా వేసేటప్పుడు ఏం చేస్తున్నారు? ఇన్ ఇమిగ్రేషన్ అంతర్వలస రేటు, బాహ్య వలస రేటు. ఇది ప్రతి 1000 మంది జనాభాకు వలస వచ్చిన వారి యొక్క సంఖ్య, వలస పోయిన వారి యొక్క సంఖ్యను అంచనా వేయడానికి ఈ 2 పద్ధతులను ఉపయోగిస్తాం. అందులో ఒకటి అంతర్వలస రేటు అంటున్నాం. అంతర్వలస రేటును ఎట్లా లెక్కిస్తున్నాం? అంతర్వలస రేటు ఈజ్ కాల్డ్ వలస వచ్చిన వారి సంఖ్య డివైడెడ్ బై ఆ ప్రాంతంలో ఏడాది మధ్య జనాభా ఇంటూ 1000 చేస్తే వలస వచ్చినటువంటి వారి సంఖ్య వస్తుంది. వలస వెళ్ళిన వారి సంఖ్య, బాహ్య వలస రేటు, అవుట్ ఇమిగ్రేషన్. దీనిని కూడా ప్రతి 1000 మందికి అంచనా వేయటం అనేటువంటి జరుగుతుంది. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతంలో 1000 మంది జనాభాకు ఎంతమంది వలస వచ్చి వలస వెళ్ళినారో వాళ్ళది ఇది తెలుపుతుంది. దీనికోసం ఏంటి? బాహ్య వలస రేటు ఈజ్ కాల్డ్ వలస వెళ్ళిన వారి సంఖ్య డివైడెడ్ బై ఆ ప్రాంతంలో ఏడాది మధ్య ఉన్నటువంటి జనాభా ఇంటూ 1000 చేసినట్లయితే బాహ్య వలస రేటు అనేటువంటిది వస్తుంది. సో ఫైనల్గా ఉన్నటువంటిది నికర వలస రేటు, నెట్ ఇమిగ్రేషన్. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతంలో 1000 మంది జనాభాకు ఎంతమంది వలసదారులు ఉన్నారో తెలుసుకోవడానికి మనకు నికర వలస రేటు అనేటువంటిది వస్తుంది. మరి నికర వలస రేటు ఎట్లా వస్తుంది? నికర వలస అంటే వలస వచ్చిన వారు మైనస్ వలస వెళ్ళిన వారు, రెండింటి మధ్య తేడానే నికర వలస అని పిలుస్తారు. ఈ నికర వలస రేటును ఎట్లా లెక్కిస్తున్నారు? వలస వచ్చిన వారు మైనస్ వలస పోయిన వారు డివైడెడ్ బై ఆ ప్రాంతంలో ఏడాది మధ్య జనాభా ఇంటూ 1000. దానికోసం ఏంటి ఈక్వేషన్ ఏముంది? ఇది నికర వలస రేటు ఈజ్ కాల్డ్ నెట్ ఇమిగ్రేషన్ ఈజ్ కాల్డ్ ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతంలో 1000 మంది జనాభాకు ఎంతమంది వలసదారులు ఉన్నారో తెలిపేదే నికర వలస రేటు. దానికోసం ఈక్వేషన్ ఉంది. నికర వలస రేటు ఈజ్ కాల్డ్ వలస వచ్చిన వారు మైనస్ వలస వెళ్ళిన వారు డివైడెడ్ బై ఆ ప్రాంతంలో ఏడాది మధ్య జనాభా ఇంటూ 1000. ఇక్కడ వలస వచ్చిన వారు వలస పోయిన వారు రెండింటి మధ్య తేడానే నికర వలస అని పిలుస్తారు. ఈ రెండింటి మధ్య తేడాను ఆ ప్రాంతంలో ఏడాది మధ్య ఉన్నటువంటి జనాభాచే భాగించి ఇంటూ మనకు నికర వలస రేటు, నెట్ ఇమిగ్రేషన్ రేటు రావటం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నెట్ ఇమిగ్రేషన్, ఓకే, నికర రేటు. సో నికర వలస రేటు తెలవాలంటే మనకు నికర వలస తెలవాలి. నికర వలస అంటే ఏంటి? వలస వచ్చిన వారు మైనస్ వలస వెళ్ళిన వారు. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో తాండూరుకి వలస వచ్చిన వారు, ఫర్ ఎగ్జాంపుల్ తాండూరుకి వలస వచ్చిన వారు ఎంతమంది ఉండరు? ఫర్ ఎగ్జాంపుల్ వలస వచ్చిన వారు 150 మంది ఉండరు అనుకుందాం. 150 వలస వచ్చిన వారు 150, వలస పోయిన వాళ్ళు ఎంత ఉండరు? ఫర్ ఎగ్జాంపుల్ 120 ఉన్నారు అనుకుందాం. వలస వచ్చిన వారు ఒక 1500, వలస పోయిన వారు ఒక 1200, రెండింటి మధ్య తేడా ఎంత? 300. ఇది నికర వలస అని పిలుస్తారు. వలస వచ్చిన వారు మైనస్ వలస పోయిన వారు రెండింటి మధ్య తేడానే నికర వలస అని అంటారు. ఈ విధంగా వచ్చినటువంటి నికర వలస సహాయంతో నికర వలస రేటును మనం లెక్కించవచ్చు. ఎట్లా లెక్కిస్తాము అంటే నికర వలస రేటు ఈజ్ కాల్డ్ వలస వచ్చిన వారు మైనస్ వలస వెళ్ళిన వారు. ఇంతకు చూసినాం, వలస వచ్చిన వారు 1500, వలస పోయిన వారు 1200, రెండింటి మధ్య తేడా ఎంత? 300. ఈ 300 ఏంటి? నికర వలస డివైడెడ్ బై 2019లో తాండూరులో ఆ ఏడాదిలో ఉన్నటువంటి జనాభా.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1200 ఇంటూ 1000 వేస్తున్నాం. ఈ 3 జీరోస్, ఓకే, ఈ 2 జీరోస్, ఓన్లీ 2 జీరోస్, ఈ 2 జీరోస్, ఈ 2 జీరోస్ క్యాన్సల్. ఓకే, 2 5 10, 2 6 12 అనుకుందాం. 5 15, 1500 డివైడెడ్ బై 6 ఎన్నిట పోతుంది? 6 12, 2, 6 12, 3 మిగులుతుంది, 0 పెట్టుకుంటాం. 6 5 ఎంత? 30. సో 30 అంటే 0 వస్తుంది, శేషం 0 వస్తుంది, ఒక 0 మిగిలిన కాబట్టి 0 పెట్టుకుంటాం. ఎంత వస్తుంది? నికర వలస రేటు 250 రావటం అనేటువంటిది జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా మనము వలసలను అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. కాబట్టి వలసలను అంచనా వేయడానికి ప్రధానంగా ఇక్కడ మనము 2 పద్ధతులను ఉపయోగించటం జరుగుతుంది. ఒకటి ప్రత్యక్ష పద్ధతులు, 2 పరోక్ష పద్ధతులు అంటున్నాం. ప్రత్యక్ష పద్ధతుల ప్రకారం మనం చూసినట్లయితే జనాభాను అంచనా వేసేటప్పుడు ప్రజల వద్ద నుంచి వలసలకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అడిగి నేరుగా వారి వద్ద నుంచి సమాధానాన్ని తెలుసుకోవటం అనేటువంటి జరుగుతుంది. జన్మస్థలానికి సంబంధించి కావచ్చు, నివాస కాల వ్యవధికి సంబంధించి కావచ్చు, అంతఃపూర్వం నివాస స్థలానికి సంబంధించిన వివరాలు కావచ్చు, ఒక నిర్ణీత తేదీకి పూర్వం ఉన్నటువంటి నివాసానికి సంబంధించినటువంటి వివరాలను కావచ్చు సేకరించి నేరుగా వలసలను అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. అదేవిధంగా పరోక్ష పద్ధతుల ప్రకారం, కేవలం ప్రత్యక్ష పద్ధతుల ప్రకారం మాత్రమే కాదు, పరోక్ష పద్ధతుల ప్రకారం కూడా ఇక్కడ వలసలను అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. అందులో ఒకటి కీలక అంశాల గణాంక పద్ధతి, అదేవిధంగా వలస రేటు, అంతర్వలస రేటు, బాహ్య వలస రేటు, నికర వలస రేటు. ఇట్లా ఈ పద్ధతుల ప్రకారం వలసలను అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది అంటున్నాం. అందులో ఒకటి కీలక అంశాల గణాంక పద్ధతి. ఇక్కడేంటి? ప్రజలకు సంబంధించినటువంటి, అంటే ఈ పద్ధతి ప్రకారం జనాభాను అంచనా వేసి, అంటే వలసలను అంచనా వేసేటప్పుడు వ్యక్తి జీవితానికి సంబంధించినటువంటి కీలక అంశాలు, అంటే జననం కావచ్చు, మరణం కావచ్చు, వీటికి సంబంధించిన దత్తాంశాన్ని సేకరించి వలసలను అంచనా వేయటం అనేటువంటి జరుగుతుంది. ఇది చాలా సులభమైనటువంటి పద్ధతి. అధికారిక యంత్రాంగం ఎప్పటికప్పుడు జనన మరణాల వివరాలను సేకరిస్తుంది కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని ఈ పద్ధతి ప్రకారము వలసలను అంచనా వేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా వలస రేటు ఎట్లా అంచనా వేస్తారు? ఒక నిర్దిష్ట కాల విరామ సమయంలో ఒక ప్రాంతంలో మొత్తం జనాభాతో పోలిస్తే వలస వచ్చిన వారి సంఖ్య ద్వారా వలస రేటును అంచనా వేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా అంతర్వలస రేటు, బాహ్య వలస రేటు, అంటే ప్రతి 1000 మందికి అంచనా వేయటం జరుగుతుంది. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతంలోకి 1000 మంది జనాభాకు ఎంతమంది వలస వచ్చారు, ఇది అంతర్వలస రేటు. అదేవిధంగా ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతంలో 1000 మంది జనాభాకు ఎంతమంది వలస వెళ్ళారు, ఇది బాహ్య వలస రేటు, అవుట్ ఇమిగ్రేషన్. ప్రతి 1000 మందికి కూడా లెక్కించడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా నికర వలస రేటు, నెట్ మైగ్రేషన్ రేట్. నికర వలస అంటే ఏంటి? వలస వచ్చిన వారు, వలస పోయిన వారు, ఈ రెండింటి మధ్య తేడానే నికర వలస అని పిలుస్తారు. దీనిని కూడా 1000 మందికి అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతంలో 1000 మంది జనాభాకు ఎంతమంది వలసదారులు ఉన్నారో తెలుసుకోవడానికి నికర వలస రేట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. దానికోసం ఉపయోగించే ఈక్వేషన్ ఏంటి? నికర వలస రేటు ఈజ్ ఈక్వల్ వలస వచ్చిన వారు మైనస్ వలస పోయిన వారు డివైడెడ్ బై ఆ ప్రాంతంలో ఏడాది మధ్య జనాభా ఇంటూ 1000 చేస్తే మనకు నికర వలస రేట్ అనేటువంటిది వస్తుంది. ఈ విధంగా ఈ 2 పద్ధతుల ప్రకారం, ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి, 2 పద్ధతుల ప్రకారం కూడా వలసలను అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. ఇది వలసలను లెక్కించడానికి ఉపయోగించే కొలమానాలు లేదా సూచికలు అని చెప్తున్నాం. కాబట్టి ఇంతవరకు మనం చూసినట్లయితే ఈ వలసలలో మనం చూసినట్లయితే వలసలు అంటే ఏమిటి, వలసల్లో ఉన్నటువంటి వివిధ భావనల గురించి చదువుకున్నాం. వలసలు లెక్కించడానికి ఉపయోగించే సూచికలు, అదేవిధంగా కొలమానాలు, వలసలు ఎందుకోసం ఏర్పడతాయి, వలసలు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా వలసల వల్ల ఎటువంటి పర్యవసానాలు ఉత్పన్నం కావడానికి అవకాశం ఉంటుందో ఇంతవరకు జరిగినటువంటి ఆయా సెషన్స్లో మనము తెలుసుకోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తాం. ఇది ఓవరాల్గా మైగ్రేషన్కు సంబంధించినటువంటి మనకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు అని చెప్తున్నాం.
సో దీంతో మనకు వలసకు సంబంధించినటువంటి టాపిక్ మనకు మ్యాక్సిమం అయిపోయినట్లే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.